బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత టేల్స్. సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ బెనిఫిట్స్ విత్ బేకింగ్ సోడా. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. సో ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ చేశాను, ఇది సెకండ్ పార్ట్ అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. సో హియర్ వి గో. ఎక్కువ స్వెట్ స్కిన్ పై ఉన్న బ్యాక్టీరియాతో కలిస్తే ఈ బ్యాడ్ స్మెల్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. ఈ సమస్య చాలామందిని వేధిస్తుంది. అయితే దీని నుంచి బయటపడేందుకు చాలామంది పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ యూస్ చేస్తుంటారు. అయితే బేకింగ్ సోడా యూస్ చేయటం ద్వారా మంచి రిజల్ట్స్ పొందవచ్చు. 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని అంతే ఈక్వల్తో లెమన్ జ్యూస్ని తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. దీన్ని స్నానానికి ముందు చెమట ఎక్కువగా పట్టే భాగాలైన మెడ, చంకలు, వీపు తదితర భాగాల్లో రాసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా ఒక 1 వీక్ యూస్ చేసి చూడండి. ఈ చిట్కా పాటించండి. ఆ తర్వాత రోజు విడిచి రోజు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. మన బాడీలో బ్యాడ్ స్మెల్ అన్ని ఈ బేకింగ్ సోడా ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ పాదాల పగుళ్ళు తగ్గడానికి యూజ్ అవుతుంది. చాలామంది మహిళలు పాదాల పగులతో బాధపడుతుంటారు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. బేకింగ్ సోడా యూజ్ చేయటం ద్వారా పాదాలను మృదువుగా మార్చుకోవచ్చు. దీనికోసం 1 బకెట్లో నీళ్ళు వేసుకొని పాదాలు మునిగేంత వరకు ఉంచాలి. ఈ నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఈ నీటిలో 3 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఈ నీటిలో పాదాలను 15 మినిట్స్ టు 20 మినిట్స్ వరకు ఉంచండి. ఆ తర్వాత ఫ్యూమి స్టోన్తో పాదాలను సున్నితంగా రుద్దుకోవాలి. పాదాలపై ఉన్న మృత కణాలు వదిలిపోయిన తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ లేదా కొబ్బరి నూనె అప్లై చేయండి. ఆ తర్వాత పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరొక బెనిఫిట్ మన బాడీలో వచ్చే ర్యాషెస్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో స్కిన్పై ఎర్రటి పుక్కులు ఏర్పడుతుంటాయి. వాటినే ర్యాషెస్ అంటారు. వాటిని తగ్గించుకోవడానికి కూడా బేకింగ్ సోడాను యూజ్ చేయొచ్చు. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చల్లని నీటితో కడుక్కోండి. సమస్య తగ్గేంత వరకు ఇలా ప్రతిరోజు చేస్తే ర్యాషెస్ తగ్గిపోతాయి, చాలా ఈజీగా తగ్గిపోతాయి. నెక్స్ట్ బెనిఫిట్ అనేది డాండ్రఫ్. అవునండి, ఈ మధ్య కాలంలో మనం డాండ్రఫ్ సమస్యలను చాలా చూస్తున్నాం. సో చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే బేకింగ్ సోడా కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం తలను కాస్త తడిపి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను స్కాల్ప్కి రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత తలను నీటితో శుభ్రం చేసుకొని కండిషనర్ రాసుకుంటే సరిపోతుంది. షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాని వారానికి 2 సార్లు పాటించడం ద్వారా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఒక అద్భుతమైన చిట్కా మన టీత్ని అంటే పళ్ళను తెల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి చూస్తుంటాం పళ్ళు పసుపు రంగులోకి మారడం. సో ఇది దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. పళ్ళు పసుపు రంగులోకి మారడం అందరిలోనే సహజంగా జరిగేదే. మరి పళ్ళను తెల్లగా మార్చడానికి ఏం చేయాలి? బేకింగ్ సోడా యూజ్ చేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నీరు వేసి పేస్ట్ మాదిరిగా తయారు చేయండి. దీన్ని టూత్ బ్రష్ పైకి వేసి బ్రష్లా చేయండి. హార్డ్గా కాకుండా చాలా నార్మల్గా కింద మీద గుండ్రంగా తోమండి. 2 మినిట్స్ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇలా వారానికి 2 సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. తెల్లని పళ్ళను కూడా పొందవచ్చు. చూసారుగా, ఇవి బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల స్కిన్కి, హెయిర్కి అందుతున్న సౌందర్య ప్రయోజనాలు. వీటిని మీ బ్యూటీ రొటీన్లో భాగం చేసుకోవడం ద్వారా మీ సౌందర్యం మరింత ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. బేకింగ్ సోడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొటిమలు తగ్గడానికి బదులుగా అవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. బేకింగ్ సోడా జుట్టుపై ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది కురులను పొడిగా మార్చేస్తుంది. కొన్నిసార్లు బేకింగ్ సోడా చర్మంపై pH విలువలను మార్చేస్తుంది. దీని కారణంగా చర్మ సంబంధ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బేకింగ్ సోడా ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. బేకింగ్ సోడాను అప్లై చేసుకున్నప్పుడు చర్మం మంటగా అనిపిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. అంతేకాదు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే మీరు టెస్ట్ చేసుకొని యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. పొడి చర్మం, సున్నితమైన చర్మం కలిగిన వారు బేకింగ్ సోడా యూజ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. చర్మ సౌందర్యం విషయంలో బేకింగ్ సోడాను నీటిలో కలిపి లేదా ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవ్వవు. డైల్యూట్ చేయకుండా ఉపయోగిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బేకింగ్ సోడాని ఎప్పుడు ఉపయోగించినా తగినంత నీటిలో లేదా ఇతర పదార్థాలతో కలిపి
గాఢగా తగ్గించి ఉపయోగించడం చాలా మంచిది.